పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 53వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు ప్రార్థన. దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభువా తండ్రి, నీలో ఆత్మీయంగా ఇంకను బలపడుతూ ముందుకు సాగుటకు నన్ను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామం నడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 53వ అధ్యాయం చదువుకుందాము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? భయకారణం లేని చోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి. సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.